హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలని ఆ అమ్మని కోరుకుంటూ ఈరోజు నేను మీకు ఒక మంచి విషయము తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ఏమిటి అది అంటే, మనము ఆ అమ్మవారి నామాలు అంత పరమ పవిత్రమైనవి. అలాగే అది ఆ అమ్మవారి మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా చెప్పకూడదని అమ్మ ఆదేశించింది కూడా పురాణాలలో. ఏమిటి ఎవరి నామాలు అనేసి మీకు సందేహం వస్తుందా? చెప్తానండి ముందు వీడియోలో. అలాగే ఇక్కడ మనకు లోపాముద్ర దేవి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎవరు ఈమె, అసలు ఆమెకున్న ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ లోపాముద్రాదేవి గురించి తెలుసుకోవాలన్నా, ఆ నామాలు ఏంటివో తెలియాలన్నా ఫస్ట్ మనకు కావేరీ నది పుట్టుక గురించి కూడా తెలియాలి. కావేరీ నది ఎక్కడ పుట్టింది? కర్ణాటక రాష్ట్రంలో పుట్టింది కదా. అసలు ఆ నది ఎలా పుట్టింది దాంట్లోకి పోతే, ఆ వివరణలోకి పోతే, పూర్వము కావేరుడు అనే ఒక మహారాజు ఘోరమైన పెద్ద తపస్సు చేశాడు. ఎందుకు? బ్రహ్మదేవుడి గురించి చేశాడు. ఎందుకు అంటే ఆయనకు ముక్తి కావాలని చెప్పి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి వచ్చి, నీ ద్వారా ఇంకా చాలా మంచి పనులు జరగాలని ఉండాది, నీకు ఒక పుణ్యవతి అయిన పుత్రిక జన్మిస్తుంది, నీకు తర్వాతనే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి స్వామి అంతర్ధానం అవుతాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని ఆదేశానుసారము ఆ రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో వాళ్ళకి ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆ అమ్మాయి పేరే లోపాముద్రగా నామకరణం చేస్తారు. ఈ లోపాముద్ర అనే పేరుని ఋగ్వేదంలో కూడా మనకు వరప్రద, కౌతకి అనే పేర్లతో ఆమెకు పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ఆమె ఋగ్వేద కాలంలో కూడా జన్మ ఇచ్చిందనమాట. ఈ లోపాముద్ర బాల్యం నుంచి క్షత్రియ పౌరుషంతో, భక్తి ప్రవృత్తులతో పెరుగుతూ సాగిందనమాట. ఆమె యుక్త వయసుకు వచ్చేటప్పటికీ ఆమెకి కళ్యాణం చేయాలని తలంచి అగస్త్య మహాముని అంటే మనకు తెలియని వారు ఉండరు. తెలియని వారు తెలుసుకోండి. ఎవరు అంటే, ఈయన మహా గొప్ప మహిమాన్వితమైన తపస్శాలి అన్నమాట. ఈయన ఎక్కడ చూసినా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, పరమేశ్వరుని సాక్షాత్కారంతో శివలింగ స్థాపనలు చేసినారు. తపస్శాలి అన్నమాట. ఆయనకి ఈ లోపాముద్రతో కళ్యాణం జరుగుతుంది. కానీ ఈమె చిన్నప్పటి నుంచి రాజభోగాలు అనుభవిస్తూ పెరిగింది కాబట్టి ఆ కుటీరంలో ఆశ్రమ వాతావరణానికి, నారచీరలకి, కందమూలాలు తినడానికి అలవాటు పడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడంతో అగస్త్య మహాముని ఏం చేశాడంటే, తన తపోబలంతో ఆమెలో ఉండే ఈ క్షాత్రాన్ని అంతా, అంటే భోగాలపైన, తిండిపైన కానీ, అలంకరణ ఇలాంటివన్నీ తీసేసి నీటి రూపంలోకి మార్చి ఒక కమండలంలో బంధించి శిష్యులను పిలిచి, ఇవి కింద పడుకోకుండా వెళ్ళి సముద్రంలో కలిపి రండి నాయనా అని చెప్తే, ఆ శిష్యులు నడుచుకుంటూ వెళ్ళి తలకావేరి, అంటే ప్రస్తుతం మన కర్ణాటక రాష్ట్రం ఉంది కదా, ఆ ప్రాంతానికి పోయేసరికి వాళ్ళకి పొరపాటున ఆ కమండలము కింద దొల్లడం వల్ల ఈ క్షాత్ర రూపంలో ఉన్న ఆ నీరు అనేటివి, జలం అనేటివి ఒక పెద్ద ప్రవాహంగా నురగలు కక్కుతూ పోతుందన్నమాట. అదే కావేరీ నది అన్నమాట. అలా ఆ ప్రవాహంతో బీడు భూములన్నీ పచ్చగా మారి పంటలతో సస్యశ్యామలమైనాయన్నమాట. అలా కావేరీ నది పుట్టుక జరిగిందన్నమాట. ఈ కావేరీ నది పుట్టుకకి లలితా సహస్రనామ ఆవిర్భావానికి సంబంధం ఏమిటి అంటే, ఇప్పుడు లలితా సహస్రనామాల యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. అది ఎలాగా అంటే, ఈ లోపాముద్రాదేవి చాలా భక్తి ప్రవర్తులతో అమ్మవారిని సేవించుకుంటూ ఉంటుందన్నమాట. ఆ లలిత అమ్మవారికి లోపాముద్ర చాలా
ప్రీతిపాత్రమైన భక్తురాలన్నమాట. చూడండి, అమ్మవారికి ఇష్టమైన భక్తురాలంట. ఆ అమ్మవారికి ఇష్టమైన భక్తురాలు కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు కదా, వారి నిర్ణీత సమయంలో తనపై సహస్రనామం చెప్పమని చెప్తారన్నమాట. అమ్మవారు తనపై సహస్రనామము హయగ్రీవుని వద్ద ఆ సహస్రనామం ఉంది, అది భూలోకవాసులకి అందించాలి అని చెప్పినప్పుడు వారు అగస్త్య మహామునికి చెప్తారన్నమాట. ఈ విధంగా లోపాముద్రాదేవి కలలో కనపడి అమ్మవారు ఈ లలితా సహస్రనామాలు హయగ్రీవుని చెంతనున్నాయి, భూలోకానికి అందించాలి అని చెప్పినప్పుడు అది ఈ లోపాముద్రాదేవి తన భర్త అయిన అగస్త్య మహామునికి చెప్పడంతో ఆయన హయగ్రీవుని దగ్గరికి వెళ్తారు. హయగ్రీవుడు అంటే ఎవరో తెలుసు కదా, జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణు స్వరూపుడు అన్నమాట. ఆ హయగ్రీవ మహానుభావునికి ఎంత అగస్త్య మహాముని అడిగినా కూడా ఆయన చెప్పడానికి నిరాకరించారన్నమాట ఆ లలితా సహస్రనామాలు. తర్వాత ఎంతో బ్రతిమలాడితే, అప్పుడు ఏమని బ్రతిమలాడాడు అంటే అగస్త్య మహాముని హయగ్రీవుణ్ణి, లలితా సహస్రనామము పూర్వపీఠిక తాత్పర్యము, మహత్పూర్వకమైన మేధావి, అన్ని శాస్త్రములందు పండితుడవైన ఓ హయగ్రీవ, ఆద్యంతము ఆశ్చర్యాన్ని కలిగించే లలితాదేవి యొక్క అద్భుత గాథను ప్రవచించి ఉన్నావు నువ్వు. ప్రథమంగా అమ్మవారు ఆవిర్భవించడము, ఆమె జగత్రయ సామ్రాజ్య పట్టాభిషేకము, బండాసుర నాయకుల రాక్షసులను సంహారము నీ చేత విస్తారంగా చెప్పబడి ఉన్నాయి. శ్రీపురము శ్రీమచ్చదాక్షరి మంత్ర మహిమ కూడా ఎంతగానో అభివర్ణించావు నువ్వు అనేసి ఆయనను పరిపరి విధాలుగా పొగుడుతున్నాడనమాట. అప్పుడు హయగ్రీవుడు కొంత శాంతి అప్పుడు ఆయన సరే, అమ్మవారి మీద భక్తి ప్రవత్తులతో ఆసక్తితోనే అడుగుతున్నాడు కదా అనేసి, సరే అగస్త్య మహాముని, నీకు నేను ఇది చెప్పాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి అని చెప్తాడనమాట. ఏమిటి హయగ్రీవ మహాస్వామి అని అగస్త్య మహాముని అడిగితే ఏమని చెప్తున్నాడంటే, లోపాముద్ర అనబడే మహా ఇల్లాలికి మనోహరుడైన లోపాముద్రాదేవి అనబడే మహా ఇల్లాలికి మనోహరుడైన ఓ అగస్త్య, ఎంత బాగా అగస్త్య మహామునిని ఆయన పిలిచాడో చూడండి. అక్కడ తన భార్య గొప్పతనం తెలియజేస్తూ తన భర్తని అతని గురించి కూడా చెప్తున్నాడు హయగ్రీవుడు. శ్రద్ధగా విను, సహస్రనామాలని ముందుగా ఎందుకు చెప్పలేదో మొదటగా నేను చెప్తాను అని హయగ్రీవుడు చెప్తున్నాడు అనమాట. లలితా సహస్రనామాలు అత్యంత రహస్యమైనవి. ఇప్పుడు నీకు నేను అందించబోతున్నాను. భక్తుడు శిష్యుడికి గురువు ఎంతటి రహస్యాన్నైనా బోధించవలసిందే, కానీ భక్తి లేని వారికి ఈ రహస్యనామాలు చెప్పకూడదు అని చెప్పాడనమాట. ఎవరెవరికి చెప్పకూడదు ఆ రహస్యనామాలు? ఎవరి రహస్యనామాలు అంటే లలితామాత రహస్యనామాలు. అంటే లలితా సహస్రనామాలు మనం ఇప్పుడు పఠిస్తున్నాం కదా, ఆ సహస్రనామాలు, ఆ బీజమంత్రాలు, వాటి యొక్క గొప్పతనము ఆసక్తి లేని వాళ్లకు చెప్పకూడదు. ఎవరు చూడండి, గురువు ఎంత బోధించినా తనకేమీ అర్థం కావటం లేదనే వానికి చెప్పకూడదంట. గురువు వద్ద విద్య నేర్చి బాహ్య ప్రసంగంలో గురువుని పరిహసించే దుష్టులకి, గురువు దైవమన్న విశ్వాసం లేనివానికి ఏనాడు ఈ రహస్యనామాల గురించి చెప్పకూడదు. ముఖ్యంగా లలితా సహస్రనామాలని అమ్మవారి యందు భక్తి గల వారికి, ఉపాసకులకి, ఆచారవంతులకు మాత్రమే ఉపదేశించాలి. దేవి సహస్రనామాలలో బాల, బగల, శ్యామలాది దశవిధ సహస్రనామాలు మాత్రం తాత్కాలంలోనే ఫలిస్తాయని మనకు చాలా ప్రసిద్ధి అన్నమాట. వాటిల్లో లలితా సహస్రనామాలు చాలా అత్యంత శ్రేష్టమైనవి. ఏ విధంగానైతే మంత్రాలన్నింటిలో శ్రీవిద్య మంత్రమే గొప్పదో, పురములన్నింటిలలో శ్రీపురమే గొప్పది.
శ్రీ విద్యా ఉపాసకుల అందరిలోనూ శివుడే ఎలా గొప్పవాడో ఆ విధంగా సహస్రనామాలన్నింటిలో ఏది గొప్పది అంటే ఇప్పుడు శివ సహస్రనామం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, గణపతి సహస్రనామాలు, ఇలా ప్రతి ఒక్క సహస్రనామాలు ఉన్నాయి కదా మూర్తులకి. అలాంటి సహస్రనామాలన్నింటిలలో అత్యంత శ్రేష్టమైనది ఏది అంటే లలితా సహస్రనామాలే అన్నమాట. అలాంటి లలితా సహస్రనామాలు చాలా ఉత్కృష్టమైనవి. ఈ లలితా సహస్రనామాల పఠనం చేయగానే అమ్మవారు ఎంతో సంతోషిస్తుందంట. నిత్యము పఠనం చేయడం ద్వారా సర్వ శుభకరం అన్నమాట. అలాగే ఆ లలితా సహస్రనామాలు పఠించేటప్పుడు ఆ అమ్మవారిని బిల్వదళాలతో, పద్మాలతో, తులసి దళాలతో అర్చన చేస్తూ పూజించినప్పుడు లలితాదేవి తక్షణమే అనుగ్రహిస్తారనమాట. అయ్యో, నా కోసం ఎంతగా వీళ్ళు పరితపిస్తూ భక్తితో నా నామాలు వల్లిస్తున్నారు అనేసి వారి వారి సంకల్పాల్ని నెరవేరుస్తూ ఉంటుందన్నమాట. ముందుగా శ్రీచక్ర ఆరాధన చేసి పంచదశాక్షరి మంత్రము జపించి తరువాత సహస్రనామాల్ని పఠనం చేయాలి. పంచదశాక్షరి మంత్రము అంటే ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని మనము పఠిస్తూ ఉంటాం కదా, అదనమాట. భక్తుడైన వాడు పూజ వల్ల కానీ యథా జపం వల్ల కానీ సత్ఫలితం పొందుతున్నాడు. ఈ లలితా సహస్రనామ పారాయణం వల్ల అదే సత్ఫలితం మనకు వస్తుందన్నమాట. ఎలా అయితే ఎప్పుడు ఎలా చేయాలి అంటే త్రికాల సంధ్యా వందనాలు ఆచరిస్తాము. అప్పుడంతా మనము శ్రీచక్రార్చన, శ్రీ విద్యా జపము, అమ్మవారి సహస్రనామ పఠనం కూడా చదవాలన్నమాట. ఉదయం నీకు ఓపిక ఉంటే మనకు ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సంధ్యాకాలంలో మనము లలితా సహస్రనామాలు పఠిస్తే అంత శక్తిని అమ్మ మనకు ప్రసాదిస్తుందన్నమాట. అలాగే సహస్రనామాలనైనా విడవకుండా మనం జపిస్తూనే ఉండాలన్నమాట. భక్తులు ఆచరించే, ఇప్పుడు మనమందరం ఆచరించే జప పూజ అన్యాసాదికాల వల్ల అభ్యుదయమే జరిగినప్పటికీ నిజమైన భక్తులు లలితా సహస్రనామాన్ని తప్పక జపించి తీరాలన్నమాట. ఎలాగా అంటే ఎలా చెప్పాలో అని చెప్తున్నాడు ఇప్పుడు హయగ్రీవుడు అగస్త్య మహామునికి. భక్తులు శ్రేయస్సు తలపోసి ఒకప్పుడు లలితాదేవి వసిన్యాది వాగ్దేవతలను పిలిచి, ఓ వాగ్దేవతలారా, నా మాటని ఆలకించండి. నా అనుగ్రహం వలన మీరు సమస్త వాగ్వాద్య సంపత్తులను పొంది ఉన్నారు. అలాగే భక్తులని కూడా విద్యా సంపత్తులు సిద్ధింపజేయడంలో మిమ్మల్ని మించిన వారు లేరు. కాబట్టి ఇలా లలితా సహస్రనామాలు పఠించడం అంటే అంత గొప్ప, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు లభిస్తుందన్నమాట. ఆ లలితా సహస్రనామాలు పఠించాలన్నా కూడా అది అమ్మవారి ప్రేరణ ఉంటేనే మనం ఆ నామాలు పలకగలుగుతాము. ఆ లలితా సహస్రనామ పారాయణం చేయాలన్నా, అక్కడే మనం చేసే వాళ్ళ దగ్గర కూర్చొని వినాలన్నా కూడా అమ్మవారి చల్లని చూపులు ఉంటేనే అవి వినగలుగుతాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే బీజమంత్రం పలకాలన్నా ఆమె మన నాలిక మీద నాట్యం చేస్తూ పలికిస్తేనే మనం పలకగలుగుతాం. లేకపోతే ఎంతోమంది అభాగ్యులు మనము చెప్తాము పలకరా నాయనా అంటే మాకు పలకడానికి రావడం లేదు, మాకు రాదు అంటారు. ఎందుకు అంటే ఆ అమ్మదయ్య అందరి మీద ఉండాలంటే వారి జీవితం అంత నీతి, నిజాయితీ, లాభాపేక్ష లేకుండా 10 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేస్తేనే ఆ అమ్మ దయ అందరిపైన ఉంటుందన్నమాట. ఇది మనకు ఏమిటి అందరికీ చెప్పకూడని నామాలు ఏంటివి అంటే లలితా సహస్ర రహస్యనామాలి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనిలో ఏదైనా తప్పులు దొర్లినా, ఇంకా ఎక్కువ సమాచారము మీకు తెలుసుంటే మాకు తెలియజేయగలరు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.